విచక్షణ మారిచి బూతులతో పేట్రేగిన వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఫైనల్ డెస్టినేషన్ చేరారు. పోసానిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆయనకు ఖైదీ నెంబర్ 2261 కేటాయించారు. 2261 ఈజ్ ఈక్వల్ టు 11 అంటూ ఈ నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41A నోటీస్ ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 12 వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు. అటు పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన అంశాలను పేర్కొన్నారు. సామాజిక వర్గాల మధ్య అశాంతిని కలిగించేలా పోసాని ప్రయత్నించారని అభియోగం మోపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, కుటుంబ విషయాలపై పోసాని అనుచిత రీతిలో మాట్లాడారని పేర్కొన్నారు. పోసాని వ్యవస్థీకృత నేరాన్ని తెలిసే చేశాడని, అమానవీయ రీతిలో చేసిన వ్యాఖ్యలు శాంతికి, సామరస్యానికి విఘాతం కలిగించాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 196, 353 సెక్షన్ల కింద పోసానికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పోసాని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. రిమాండ్ కు ముందు పోలీసుల విచారణలో పోసాని కృష్ణమురళి తన బూతులపై పశ్చాత్తాపపడ్డారు. మీరు చూపించిన రికార్డుల్లోని బూతు మాటలన్నీ నావే, తప్పు చేశాను, అలా మాట్లాడి ఉండకూడదు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అంటూ పోలీసుల ముందు బేలమొహం వేశారు. ఇంతకంటే తాను చేసేది, చెప్పేది ఏమీ లేదంటూ పోసాని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట తన తప్పును అంగీకరించారు. విచారణలో తొలుత ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలిచ్చిన పోసానికి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు, బూతులున్న వీడియోలను చూపించిన పోలీసులు ఇవి చట్టవిరుద్ధం కాదా అంటూ ప్రశ్నించారు. ప్రతి దానికి లవ్ యూ రాజా అంటూ వింతగా బదులిచ్చారు. దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా ఆ మాటలన్నీ తనవేనని, తాను నేరం చేశానని అంగీకరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను ఎందుకు తిట్టాల్సి వచ్చింది, వారి కుటుంబ సభ్యుల్ని సైతం ఎవరైనా అనుచితంగా మాట్లాడాలని ప్రోత్సహించారా అని అడ్డగా మౌనం దాల్చారు. ఒక్కోసారి అవును రాజా, చెప్పుడు మాటలు విన్నా అంటూ పోసాని పోలీసుల ముందు చెప్పారు. తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని తెలియదు, తప్పు చేశానన్నారు. ఏపీఎఫ్టీవీడీసీ చైర్మన్ పోస్ట్ కోసమే నాటి ప్రతిపక్ష నేతలపై అనుచితంగా మాట్లాడారా, మీ వ్యాఖ్యలకు ప్రతిఫలంగానే పదవి వచ్చిందా అని ప్రశ్నించగా మౌనం వహించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ సాగింది. ఎన్ని ప్రశ్నలు వేసినా పోసాని అడ్డదిట్టంగా, దాటవేత రీతిలో సమాధానమిచ్చినట్లు తెలిసిందే. పోలీసులు విచారణను వీడియో, ఆడియో రికార్డ్ చేశారు. ఈ విచారణ నివేదికను కోర్టులో మెజిస్ట్రేట్ కు సమర్పించారు. వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అపరిచితుడిలా మారారు. పోలీసులతోనే గేమ్స్ ఆడాలనుకున్నారు. వైసీపీ జమానాలో బూతులతో పేట్రేగిపోయి అసభ్య వ్యాఖ్యలతో విపక్ష నేతలపై మాటల దాడి చేసిన పోసానిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో ప్రవర్తించిన తీరు అచ్చం అపరిచితుడిలానే ఉంది. కాసేపు వార్నింగ్లు, మరి కాసేపు బతిమాలటాలు, ఆ తర్వాత భయపెట్టడాలు, ఇలా తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల ముందు పోసాని తన నటన ప్రదర్శించారు.
బుధవారం రాత్రి 9:30 హైదరాబాద్లోని నివాసంలో పోసానిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి గురువారం ఉదయం 11:30 వరకు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చే వరకు ఆయన అనేక డ్రామాలాడారు. తొలుత పోలీసుల్ని బెదిరించి, హెచ్చరించి, భయపెట్టి తనను వదిలేసేలా చేయాలనుకున్న పోసాని అది సాధ్యం కాదని అర్థమవడంతో బతిమాలాడడం మొదలుపెట్టారు. ఆయన వ్యాఖ్యలు, విచిత్ర ప్రవర్తనను పోలీసులు సైతం భరించలేకపోయారు. వాస్తవంగా పోసానిని హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా ఓబులవారిపల్లెకు తీసుకురావాల్సిండగా దారి మళ్లించి విజయవాడ మీదుగా తీసుకొచ్చారు. హైదరాబాద్లోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో పోసానిని అరెస్ట్ చేయడానికి బుధవారం రాత్రి పోలీసులు వెళ్లగా, అసలు మీరు పోలీసులేనా? మా ఇంటికే వస్తారా? నన్ను అరెస్ట్ చేయడానికి ఈ సమయంలోనే వచ్చేది? నోటీసులు ఇచ్చి వెళ్ళండి, వీలు చూసుకొని వస్తా, నాకు అనారోగ్యం, చికిత్స తీసుకోవాలి అంటూ రచ్చరచ్చ చేశారు. అరెస్ట్ తప్పదని అర్థమయ్యాక పోలీసుల్ని తన ఇంట్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి అప్పటికి నన్ను వదిలేయండి, ఆ తర్వాత మీతో మాట్లాడతా అంటూ బతిమలాడుకున్నారు. అరెస్ట్ చేసి ఓబులవారిపల్లెకు తరలించడానికి వాహనం ఎక్కించిన తర్వాత పోసాని మళ్లీ బెదిరింపులు మొదలుపెట్టారు. కర్నూలులో మా పార్టీ వారు ఎక్కడికక్కడే ఉన్నారు, వారిని దాటుకుని నన్ను తీసుకుపోలేరంటూ పోలీసుల్ని హెచ్చరించారు. పోలీసులు ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారి ఆదేశాల మేరకు కర్నూలు మీదుగా కాకుండా విజయవాడ మీదుగా ఆయన్ను ఓబులవారిపల్లెకు తీసుకొచ్చారు. పోసానిని రూటు మార్చి తీసుకువెళ్లడంతో ప్రమాద దూరం పెరిగింది. దారి పొడవునా పోసాని తన వ్యాఖ్యలు, చేష్టలతో ఇబ్బందులు పెట్టడంతో పోలీసులు పలుచోట్ల వాహనాన్ని ఆపాల్సొచ్చింది. భద్రతా దృష్ట్యా మార్గ మధ్యలో ఆయన్ను మరో వాహనంలోకి మార్చారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా ఓబులవారిపల్లెకు ప్రయాణ సమయం 6 నుంచి 8 గంటలే. కానీ విజయవాడ మీదుగా తీసుకురావడం, దారి పొడవునా పోసాని ఇబ్బందులు పెట్టడంతో ప్రయాణానికి దాదాపు 14 గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా పోలీసులపైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలిసిందే.